లర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్. ఎన్ఆర్ నారాయణమూర్తి గారు ప్రసిద్ధ పారిశ్రామికవేత్త మరియు రచయిత. భారత ఐటీ రంగానికి తండ్రిగా ప్రసిద్ధి చెందారు. పద్మవిభూషణ్ మరియు పద్మశ్రీ వంటి పురస్కారాలను అందుకున్న ఆయన ఈ వ్యాసంలో భారతీయ మరియు పాశ్చాత్య ఆలోచన విధానాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. పశ్చిమ దేశాల నుండి నేర్చుకోవాల్సిన మొదటి పాఠం సమాజం పట్ల బాధ్యత. పాశ్చాత్య దేశాలలో ప్రజలు ముందు సమాజం కోసం ఆలోచిస్తారు, ఆ తరువాత తమ వ్యక్తిగత అవసరాలకు ప్రాధాన్యత ఇస్తారు. భారతదేశంలో జరుగుతున్న అవినీతి పరిస్థితులతో పోలిస్తే పశ్చిమ దేశాలు చాలా వరకు అవినీతి రహితంగా ఉంటాయి. భారత్లో అధికారులు ప్రతి దశలో లంచాలు కోరుతుంటే, పాశ్చాత్య దేశాల్లో సమాజ సమస్యలపై దృష్టి సారించి పనులను సమయానికి పూర్తి చేస్తారు. పశ్చిమ దేశాల్లో పని పట్ల గౌరవం మరియు జవాబుదారీతనం ముఖ్యమైన విలువలు. వారు ఎటువంటి పని అయినా గౌరవిస్తారు, పరిమితి లేకుండా పనిని సమర్థవంతంగా నిర్వహిస్తారు. అంతేకాక వారు పారదర్శకత మరియు ప్రావీణ్యంను గౌరవిస్తారు. అర్హత లేని సహోద్యోగి అయినా అవసరమైతే వారు అతన్ని గట్టిగా మందలించడానికి కూడా వెనకాడరు. కానీ భారతదేశంలో అర్హతల కన్నా వ్యక్తిగత సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. భారతీయులు వివాహ బంధాలను గౌరవిస్తారు, కానీ ఇతర ఒప్పందాలను తరచూ ఉల్లంఘిస్తారు. గాంధీ గారు చెప్పినట్లు, ప్రతి ఒక్కరి అవసరాలకు ఈ ప్రపంచంలో సరిపడా ఉంది, కానీ ప్రతి ఒక్కరి లోభానికి సరిపడదు. నారాయణమూర్తి గారు భారతదేశం బాధ్యత, నైతికత మరియు విలువలపై ఆధారపడి అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. ముఖ్య సారాంశం: సమాజం పట్ల బాధ్యత, అవినీతి రహిత వ్యవస్థ, పని పట్ల గౌరవం మరియు ప్రావీణ్యానికి గౌరవం వంటి పాశ్చాత్య విలువలను భారతదేశం అనుసరించాలని నారాయణమూర్తి సూచిస్తున్నారు.